దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి ఎక్కువ తీసేయండి. ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించటానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి, అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మీకు మనవి చేస్తూ, నన్ను ఇక్కడ నిలవబెట్టిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన సంఘానికి, పెద్దలకును, సెక్రటరీ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి త్రిత్వము తరువాతి 10వ ఆదివారములో మనము చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధ లేఖన భాగములను బట్టి ఈరోజు మనము ధ్యానము చేయబోయే అంశము ఏంటి అని అంటే, దేవుని వరములతో సరిగా పనిచేస్తున్నావా, పాడు చేస్తున్నావా? దేవుని వరములతో సరిగా పని చేస్తున్నావా, పాడు చేస్తున్నావా అనేటువంటి అంశమును గురించి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యమును, వ్యక్తిత్వమును, ఆయన యొక్క ఆలోచన విధానము కూడా ఇంకా ఎవరిలో కూడా అవి కనబడవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికిని భక్తునికి కూడా ఎంతో వ్యత్యాసము అనగా తారతమ్యము ఉండట మనము చూస్తూ ఉంటాం. మన భారతదేశ సాంప్రదాయములో దేవుళ్ళమని చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఏ దేవుణ్ణి చూసినా, ఏ మత గ్రంథమును పరిశీలించినా మనకి కనబడే విషయం ఏంటి అని అంటే, ఆ దేవుడు మాత్రమే తప్ప భక్తుడు మాత్రం దేవునితో సమానముగా ఉండటం అనేది మనము చూడలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మాత్రం మనము ఈ విషయాన్ని చూడగలుగుతాం. యేసుదేవుడు ఒక్కడే తనతో ఉన్నటువంటి భక్తులను తనతో సమానముగా ఉండాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కలిగినటువంటి ప్రతి లక్షణము కూడా తన భక్తులు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దీని అర్థం ఏమి అని అంటే, దేవుళ్ళమని చెప్పుకునేటువంటి వారిని మనం ఎంతమందిని చూసినా కానీ వారు దేవుళ్ళుగానే ఉంటూ మనుషులను తక్కువగానే చూస్తూ, మనుషులు మనుషులుగా, దేవుళ్ళు దేవుళ్ళుగా ఉండాలని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుదేవుడు మాత్రం మనుషులు కూడా తనతో పాటే సమానముగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఆయన కలిగి ఉన్నటువంటి ప్రతి లక్షణము కూడా ఆయన బిడ్డలు కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్న ప్రతి లక్షణము ఆయన బిడ్డలు కలిగి ఉండాలి. ఆయనతో సమానముగా, సమాన స్థానములో ఆయన ఉన్న చోటే ఆయన బిడ్డలు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నారు? లోకానికి వెలుగుగా ఉన్నారు. మనల్ని కూడా వెలుగుగా ఉండమని ఆయన చెబుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఆయన ఉండమని చెబుతూ ఉన్నాడు. ఆయన పరలోకములో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనల్ని కూడా అక్కడికి తీసుకొని వెళ్తానని ఆయన చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాకేష్, కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేక యేసుక్రీస్తు దేవుడు ఏ లక్షణాలను అయితే కలిగి ఉన్నాడో అటువంటి లక్షణాలని ఆయన బిడ్డలు కూడా కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన ఎలా ఉంటే ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలి. ఆయన ఎలాగున్నాడో, ఆయన బిడ్డ ఎలా జీవించాడో ఆయన బిడ్డలు కూడా అలాగే జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన ఏం చేసిన, ఆయన చేసిన కార్యాలు ఆయన బిడ్డలు కూడా చెయ్యాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మొదటి మార్కు సువార్తలో 16వ అధ్యాయములో 17వ వచనం నుంచి మనం చదివితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. 17వ వచనం,
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చాలు. ఇప్పుడు ఆయన ఏ లక్షణాలనైతే కలిగి ఉన్నాడో, ఆయన ఎటువంటి శక్తిని అయితే కలిగి ఉన్నాడో, ఆయనను నమ్మిన వారికి కూడా ఆయన అటువంటి శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యములను వెళ్ళగొట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్య కార్యాల్ని చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో రకాలైనటువంటి సూచక్రియలు చేశారు. ఎన్నో రోగాల నుంచి స్వస్థతను కలిగించారు, విడుదల కలిగించారు. అలాగే ఆయన ఏ కార్యాలు అయితే చేశాడో, ఆయన నమ్మిన వారు కూడా అటువంటి కార్యాలే చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఏమంటున్నాడనంటే, ఎవరైతే ఆయన నమ్ముతారో వారికి ఏమిస్తాడంట? సూచక్రియలు చేసే శక్తిని ఇస్తాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో రోగాల్ని స్వస్థపరిచేటువంటి వరం ఇస్తాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో వారికి దెయ్యాల్ని వెళ్ళగొట్టే శక్తిని ఆయన ఇస్తాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో వారు క్రొత్త భాషలు మాట్లాడతారు. ఎవరైతే ఆయన నమ్ముతారో వారు పాములను ఎత్తి పట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే దేవుడు అక్కడే కాదు, ఆయన నమ్మిన పిల్లలు కూడా అటువంటి అద్భుతాలు చేయాలి అని ఏ దేవుడు కూడా కోరుకోవట్లేదు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే ఆ విధంగా కోరుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మనిషికి ఏమిస్తున్నాడు అని అంటే వరాలను ఇస్తున్నాడు, తలాంతులను ఇస్తూ ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి వారికి ఆత్మవరములను, కృపావరములను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఈ వరములను ఎలా ఉపయోగిస్తూ ఉన్నాం? దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను, నీకు ఇవ్వబడినటువంటి ఆ తలాంతులను నువ్వు ఎలాగా ఉపయోగిస్తున్నావు అనేది ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి వరములను నీ ప్రయోజనం కొరకు ఉపయోగిస్తున్నావా, లేక అందరి ప్రయోజనము కొరకు, సంఘ ప్రయోజనం కొరకు ఉపయోగిస్తున్నావా అనేది ఆలోచన చేయాలి. కనుక దేవుడిచ్చినటువంటి వరములను స్వప్రయోజనము కోసము ఉపయోగించకూడదు. దేనికోసం ఉపయోగించకూడదు? స్వప్రయోజనము కోసము ఉపయోగించకూడదట. దేనికోసం ఉపయోగించాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఏమండి, సంఘము కొరకు, ఆయన సేవా వ్యాప్తి కొరకు దేవుని యొక్క వరములను మనము ఉపయోగించే వారముగా మనం ఉండాలి. అంటే మనము ఏ వరము కలిగి ఉన్నా అది అందరి మేలు కొరకు ఉపయోగించే వారముగా ఉండాలి అని నేటి పత్రికా పాఠ్య భాగం మనకి తెలియచేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్య భాగములో ఆయన అందరికీ కూడా ఏమనుగ్రహిస్తున్నాడు అని అంటే 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ వరాలు చెప్తున్నాడు ఇక్కడ? ఆత్మ సంబంధమైన వరములను గురించి చెబుతున్నాడు. ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని చెబుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఏమిస్తున్నాడు అని అంటే మనుషులకు, తనను నమ్మేటువంటి వారికి ఆత్మ సంబంధమైన వరాల్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం కిందకి వెళ్తే 4వ వచనాన్ని మనం చదువుదాం. మరే వరాలను ఇస్తున్నాడు? కృపావరములను ఇస్తున్నాడు. ఒకటేమో ఆత్మ సంబంధమైన వరములు, రెండేమో కృపా వరములు. ఆ తర్వాత చదువుదాం 5వ వచనం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. అంటే నానా విధ రకాలైనటువంటి పరిచర్యలు దేవుడు ఇస్తా ఉన్నాడు. 6వ వచనం చదువుదాం. నానా విధములైన కార్యములు చెయ్యమని దేవుడు అధికారమును ఇస్తా ఉన్నాడు. 4 రకాల విషయాలు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. 1 ఆత్మ సంబంధమైన వరాలు, 2 కృపావరములు,
3 పరిచర్యలు, 4 నానా విధములైన కార్యములను జరిగించేటువంటి శక్తిని దేవుడు మనుషులకు ఇస్తా ఉన్నాడట ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ క్రొత్త నిబంధనలో గనక మనం ఆలోచన చేస్తే ఆధ్యాత్మికమైనటువంటి వరముల యొక్క జాబితాలు గనక మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనము కృపావరములను గురించి మనం ఆలోచన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో 6వ వచనము నుండి 8వ వచనం వరకు మనం చదవగలిగితే అక్కడ కొన్ని రకాలైనటువంటి కృపావరాలు మనకి కనబడతాయి. అందులో ఒకటి ప్రవచన వరం, రెండవది పరిచర్య చేసేటువంటి వరం, మూడవ వరం ఏంటి అని అంటే బోధించేటువంటి వరం, నాలుగవది ఏంటి అని అంటే హెచ్చరించుట అనేటువంటి వరం, ఐదవది ఏంటి అని అంటే పంచిపెట్టుట అనేటువంటి వరం ప్రియ దేవుని బిడ్డలారా. ఆరవది ఏంటి అని అంటే పై విచారణ చేసేటువంటి వరం, ఏడవ వరం ఏంటి అని అంటే కరుణించుట అనేటువంటి వరము ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా కృపావరములుగా పౌలు భక్తుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అలాగే రెండవదిగా చూస్తే ఆత్మవరములు, రెండవదిగా ఆత్మవరములు. ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్య భాగములో 12వ అధ్యాయములో 8వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదువుదాం. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరం భాషల, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడింది అన్నారు. ఇవన్నీ ఏ వరాలు అని అంటే ఆత్మీయ వరములు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక కృపావరములను ఆయన ఇస్తున్నాడు. రెండవది ఆత్మీయ వరములు. ఆత్మీయ వరాలేంటి? ఆత్మీయ వరాలేంటి? ఇప్పుడు చదివే కదా మనం. ఆత్మీయ వరాలన్నీ 9 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆత్మవరాలన్నీ 9. ఆత్మకార్యాలన్నీ, ఆత్మకార్యాలన్నీ, ఆత్మకార్యాలు తెలీదా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చదువుదాం. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని అని అడిగాను? 9. ఎన్నివి? 9. ఆత్మఫలం ఒకటే కానీ ఆత్మకార్యాలు 9. అలాగే ఆత్మవరములు కూడా 9 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మరొక వరాన్ని దేవుడిస్తాడు. 3వది ఏంటి అని అంటే వివిధ రకాలైనటువంటి పరిచర్యలు ఆయన ఇచ్చాడట. ఆ పరిచర్యలు మనం ఎక్కడ చూడగలము అని అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 12వ అధ్యాయములో 28 నుంచి 30 వచనాలు చదివితే గనక మనకు అక్కడ అర్థమవుతుంది. ఆ పరిచర్యలు ఎలాగున్నాయంటే కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, బోధకులు గాను, అద్భుతములు చేయువారు గాను, స్వస్థపరచువారు గాను, ఉపకారములు చేయువారు గాను, ప్రభుత్వము చేయువారు గాను, నానా భాషలు మాట్లాడువారు గాను దేవుడు పరిచర్యలు ఇచ్చాడట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే పరిచర్య ధర్మాలను కూడా దేవుడు ఇచ్చాడు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయములో 11వ వచనము నుండి 13వ వచనం వరకు మనం చదివితే అందులో కొందరు అపోస్తలులు గానట, కొందరు ప్రవక్తలు గానట, కొందరు సువార్తికులు గానట, కొందరు కాపరులు గాను, కొందరు ఉపదేశకులుగా ఉండటానికి, పరిచర్య ధర్మము జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేశాడని దేవుని యొక్క వాక్యమును బట్టి మనము చూస్తా ఉన్నాం. కనుక దేవుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలకు ఏమిస్తున్నాడు అని అంటే ఆత్మవరాలను ఇస్తున్నాడు. 2 కృపావరములను ఇస్తున్నాడు. ఏమండి? నానావిధ పరిచర్యలు ఇస్తున్నాడు. పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేస్తూ వారికి ఏమిస్తున్నాడు అని అంటే వరములను, తలాంతులను వారికి ఇస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక
వాటన్నింటినీ అందరికీ ఇచ్చిన వాడు ఎవరు అని వాక్యం చెబుతుంది అని అంటే 12వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువుదాం. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు మాత్రం ఒక్కడే. ఇక్కడ మనం చదువుకున్నటువంటి కృపావరములు కానీ ఆత్మవరములు కానీ పరిచర్యలు కానీ చాలా రకాలుగా ఉన్నాయి, నానా విధాలుగా ఉన్నాయి. అవన్నీ నానా విధములుగా ఉన్నను, చాలా ఉన్నను, అందరిలో జరిగించే దేవుడు మాత్రం ఒక్కడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలార, కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా ఏదో ఒక వరాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, అనుగ్రహిస్తా ఉన్నాడు. 11వ వచనాన్ని మనం చదువుదాం. అయినను వీటిని అన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఏం చేస్తాడంట, పంచి ఇస్తున్నాడు. ఏంటయి? ఆత్మవరాల్ని, కృపావరములను, నానావిధ పరిచర్యలను దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే పంచి ఇస్తా ఉన్నాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే వారికి ఒక్కొక్క వరం ఇచ్చి వారి ద్వారా ఆ వరమును బట్టి కార్యసిద్ధి కలుగు చేయాలని దేవుడు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక వరాన్ని ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇచ్చిన వరాన్ని బట్టి ఎవరికి వారే స్వప్రయోజనం కోసం దానిని వాడుకోవడానికి వీల్లేదు. 12వ అధ్యాయంలో 7వ వచనం మనం చదివితే దేనికోసం వాడాలో మనకు తెలుస్తుంది. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఇవ్వబడిన ఆత్మవరమును, కృపావరమును, ఏమండి పరిచర్యను కూడా అందరి ప్రయోజనం కొరకు వాడే వారముగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు దేవుడు నాకే వరము ఇవ్వలేదండి అని మీరు అనుకోవచ్చు. కానీ నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకొక వరాన్ని ఇచ్చే ఉంటాడు. కొంతమంది సరిగా పాడలేరు, నీకు పాడే వరాన్ని దేవుడు ఇచ్చాడు. కొంతమంది సరిగా బైబిల్ చదవలేరు, చదివే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కొంతమంది ప్రార్థన సరిగా చేయలేరు, ప్రార్థన చేసే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కొంతమంది సరిగా ప్రసంగం చెప్పలేరు, ప్రసంగం చెప్పే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కొంతమంది ప్రవచించలేరు, ప్రవచించే వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇలాగా దేవుడు ప్రతి వానికి కూడా ఏదో ఒక వరాన్ని ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది వాటిని ఏం చేస్తారు అనంటే సానబెడతారు, వాడతారు, ఆ వరాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇచ్చిన దానిని ఏం చేస్తారు అలాగే ఉంచేసి దానిని వాడకుండా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని ఆయన సన్నిధిలో ఖచ్చితంగా ఉపయోగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలాగ నువ్వు ఉపయోగించగలిగితే అందరి ప్రయోజనం కొరకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడిచ్చినటువంటి ఈ వరములను నీ స్వప్రయోజనం కోసం మాత్రమే కాక అందరి ప్రయోజనం కొరకు వాడేవారిగా మనం ఉండాలని 12వ అధ్యాయం 7వ వచనములో మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 10వ అధ్యాయములో 33వ వచనం మనం చదివితే, ఏలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. పౌలు గారు అంటా ఉన్నాడు, నేను దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నా స్వప్రయోజనాన్ని నేను కోరకుండా, నా స్వప్రయోజనమును నేను కోరకుండా అందరి కూడా రక్షింపబడవలనని అందరినీ సంతోషపెడుతూ దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను వాడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి వరములను నువ్వు అందరి ప్రయోజనం కోసము వాడేటువంటి వ్యక్తిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. కనుక దేవుడు నాకు వరం ఇచ్చాడు కదా, దేవుడు నాకు వరం ఇచ్చాడు కదా అని ఆ వరాన్ని ఎలా పడితే అలాగా, ఇష్టం వచ్చినట్టు, ఎలా పడితే ఎలాగా ఇష్టం వచ్చినట్టు ఆ వరాన్ని ఉపయోగించడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకు భాషలు మాట్లాడే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. భాషలు మాట్లాడే వరాన్ని
దేవుడు నీకు ఇచ్చాడు. భాషలు మాట్లాడే ఆ వరాన్ని నువ్వు ఎవరి కోసం వాడాలి అని అంటే అందరి ప్రయోజనం కోసం వాడాలి. దాన్ని ఇష్టానుసారంగా వాడటానికి వీల్లేదు. దానికి కూడా ఒక క్రమం ఉంది. నువ్వు భాషలు ఎప్పుడు మాట్లాడాలి అని అంటే భాషలకు అర్థం చెప్పే వ్యక్తి సంఘంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా భాష మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. ఒకవేళ మీరు అనొచ్చు, మరి ఆత్మ వచ్చేస్తుందండి. ఎవరి ఆత్మ వారి స్వాధీనంలోనే ఉండాలి. ఎవరి ఆత్మ వారి స్వాధీనంలోనే ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చూడండి, భాషలు మాట్లాడే వాళ్ళే కనబడుతున్నారు తప్ప భాషలకు అర్థం చెప్పేవాళ్ళు కనబడట్లా. పౌలు గారు అందుకే క్లియర్గా చెప్పాడు, భాషలకు అర్థము చెప్పే వ్యక్తి ఉంటేనే నువ్వు భాష మాట్లాడాలి. అంటే వరాన్ని కూడా క్రమంగా ఉపయోగించాలి. వరాన్ని మర్యాదగాను క్రమంగాను ఉపయోగించాలి అంటున్నాడు పౌలు గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 14వ అధ్యాయములో 39-40 వచనాలు మనం చదువుదాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. సమస్తం ఎలా జరగనివ్వాలంట? మర్యాదగా, క్రమంగా. అంటే దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని ఒక క్రమమైన రీతిలో నువ్వు వాడుకోవాలి. నాకు పాటలు పాడే వరం ఇచ్చాడు కదా అని అస్తమానం నువ్వే పాడకూడదు. అర్థమవుతుందా? నాకు వాక్యం చదివే వరం ఇచ్చాడని నువ్వు అస్తమానం నువ్వే వాక్యం చదవడానికి ముందుకు రాకూడదు. అర్థమైందా? నాకు ఏమంటే వాక్యం చెప్పే అవకాశం ఆ వరం దేవుడు ఇచ్చాడని అస్తమానం నేను కూడా ముందుకి రాకూడదు. ఒక్కొక్కసారి ఇంకొకళ్ళు వస్తారు, వారికి అవకాశం మనం ఇవ్వాలి. ఏమండి, ప్రార్థన చేసే వారమే దేవుడు నాకు ఇచ్చాడని అస్తమానం నువ్వే బుడుంగుని లేచి రాకూడదు. నీకన్నా ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటిని గమనించి నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని క్రమంగా, మర్యాదగా వాటిని ఉపయోగించడానికి ప్రయత్నము చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అని అంటే, నీకు ఇచ్చినటువంటి ఆత్మవరములను కానీ కృపావరములను కానీ ఏమండి పరిచర్యలు కానీ నువ్వు జరిగించేటప్పుడు ఆ వరములను ఏమండి ఆ పరిచర్యలను క్రమముగా, మర్యాదగా జరిగించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయములో 11-13 వచనాలు గనక మనం చదివితే, అమ్మా మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించాడు. దేనిని? క్రమాన్ని, మర్యాదను ఆయన నియమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక నీకు ఇవ్వబడినటువంటి వరములను నీ స్వప్రయోజనము కోసము నువ్వు వాడొద్దు. నీకు ఇచ్చిన వరాల్ని నీ స్వప్రయోజనం కోసం నువ్వు వాడొద్దు. అందరి ప్రయోజనం కోసం వాడే వ్యక్తిగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది నిద్రపోతున్నారు తెలుసా? లైవ్ వెళ్తుంది కనుక పేర్లు చెప్తా లేదు నేను. నువ్వు నిద్ర అయితే గుడికి రాక మానే. ఎవరు రమ్మన్నాను నేను గుడికి? పడుకుంటా గుడికి వస్తున్నావా? దేవుడేమో ఆత్మవరాలను ఇస్తున్నట్టే సాధారణగా ఇచ్చే నిద్ర వరాలు తీసుకుంటున్నారు మీరు. సిగ్గు లేకపోతే సరి. అర్థమవుతుందా? ప్రతి వారం ఇదే పాఠం అయిపోతుంది. శుభ్రంగా ఇంటి దగ్గర నిద్రపోండి. మీకు వచ్చిన నిద్ర పక్కోడు గంటిచ్చేతావు నువ్వు. అర్థమవుతుందా? నన్ను క్షమించుదురుగాక. ఇంత చక్కటి వాక్యం వివరించబడతా ఉంటే ఎలా పడుకోవాలనిపిస్తుంది మీకు? వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నిద్ర వచ్చిందనుకో, చిన్న సలహా తల్లిగా, చెల్లిగా, అక్కగా నీకు ఇస్తున్నాను. బయటికి వెళ్ళి మొహం కడుక్కునిరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి ఆత్మవరములను నీ స్వప్రయోజనమునకు వాడకూడదు. దేనికోసం వాడాలని వాక్యం చెబుతుంది? అందరి యొక్క ప్రయోజనం కోసం వాడాలి. ఇప్పుడు దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు.
ఆ వరాన్ని మీ అందరి ప్రయోజనం కోసం నేను వాడుతున్నాను. అందుకే అందరినీ గద్దిస్తున్నాను తప్ప నాకు ఎలాంటి కోపం మీ మీద లేదు అని మనం చేస్తా ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ చాలామంది ఏం చేస్తా ఉన్నారు అని అంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వరములను వారి స్వప్రయోజనం కోసం చాలామంది వాడుకుంటూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడు ఇచ్చినటువంటి వరములను దేవుని సన్నిధిలో ఉపయోగించే వారిగా ఉండాలి. కానీ చాలామంది దేవుడిచ్చినటువంటి వరములను దేవుని సన్నిధిలో ఉపయోగించట్లేదు. దేవుని సన్నిధిలో ఏం చేయట్లేదు? ఉపయోగించట్లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడిచ్చిన వరాలు ఎక్కడ ఉపయోగించాలి? దేవుని సన్నిధిలో ఉపయోగించాలి. వారు దేవుని సన్నిధిలో వరములను ఉపయోగించడం అని వారికి ఇష్టం వచ్చిన కార్యాలను చేస్తున్నారు చాలామంది దేవుని సన్నిధిలో. ఈరోజు సువార్త పాఠంలో మనం అదే చూస్తూ ఉన్నాం. సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయమును చూసి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? దేవాలయాన్ని చూసి ఏం చేస్తున్నాడమ్మా? ఏడుస్తున్నాడు. అది దేవాలయాన్ని చూసి ఏం చేస్తున్నాడు ఆయన? ఏడుస్తున్నాడండి. ఎందుకు? దేవాలయం యొక్క పరిస్థితి అలా అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో 2 సందర్భాల్లో ఏడ్చాడు. ఆయన 2 సందర్భాల్లో ఏడ్చాడు. ఒకటి లాజరు విషయంలో కన్నీరు విడిచను. 2 యెరూషలేము దేవాలయం విషయంలో ఆయన కన్నీరు కార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవాలయం అంటే ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవాలయంలో పరిశుద్ధత ఉండాలి. దేవాలయంలో ఆత్మవరములు ఉపయోగిస్తున్నటువంటి మనుషులు ఉండాలి. దేవాలయంలో ఆత్మకార్యాలు జరుగుతూ ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి ఆ దేవాలయంలో ఏమున్నాయంట? చూడండి, అక్కడ 41వ వచనం నుంచి మనం చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని అంటా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు యెరూషలేము ఎలా ఉన్నది అని అంటే సమాధాన సంగతులను తెలుసుకున్న పట్టణముగా లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యెరూషలేములో అసమాధానం ఉన్నది. యెరూషలేములో సమాధానం లేదు. యెరూషలేము అనగా అర్థం ఏంటి అని అంటే సమాధాన పట్టణము అని అర్థం. యెరూషలేము అనగా సమాధాన పట్టణము అని అర్థం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అటువంటి యెరూషలేములో సమాధానం లేదు. యెరూషలేము దేవాలయములో పవిత్రత లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన 45వ వచనం కనుక మనం చదివితే, ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో ఆ మందిరం నిండిపోవడాన్ని ఆయన చూశాడంట. దేవాలయానికి వెళ్ళగానే ఏం కనబడింది ఆయనకి? విక్రయము చేయవారు కనబడ్డారంట. అంటే వ్యాపారము చేసేటువంటి వారు. ఎవరు చెప్పండి? వ్యాపారము చేసేటువంటి వారు మందిరములో కనబడ్డారు. మందిరములో ఎవరు ఉండాలి? యాజకుడు, లేవీయులు, విశ్వాసులు, ప్రజలు ఉండి ఆరాధన చేయాలి. అటువంటి దేవాలయములో పరిశుద్ధ దేవునికి ఆరాధన జరగవలసిన స్థలములో, పవిత్ర స్థలములో ఆరాధన ఆపేసి అపవిత్రమైన కార్యాలు చేయడానికి పూనుకున్నారు నాటి యెరూషలేము మనుష్యులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని ఆయన దేవాలయాన్ని చూడగానే ఏడ్చాడు. ఆయన దేవాలయం చూడగానే ఏడ్చాడు. ఆయన చేసిన కార్యాలు చూస్తున్నారు, ఆయన చేసే కార్యాలు పొందుకుంటున్నారు, ఆయన అనుసరించి తిరిగారు. మరలా వచ్చి ఏం చేస్తున్నారు? లోక సంబంధమైన కార్యాలు ఆలయంలో చేస్తూ ఉన్నారు. లోకంలో జరగవలసిన కార్యాల్ని ఆలయంలో జరిగిస్తున్నారు. బయట జరగవలసిన కార్యాల్ని ఆలయంలో జరిగిస్తున్నారు. బయట చేయవలసిన పనుల్ని ఆలయము లోపల చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ పరిస్థితి ఎప్పుడైతే దేవుడు చూచాడో ఆలయం విషయమై దేవుడు ఏం చేశాడంట? ఏడ్చాడు. మనం కూడా బయట చేయవలసిన పనులు లోపల, ఆలయం లోపల చేస్తే, మనం కూడా బయట జరిగించవలసిన కార్యాలని ఆలయంలోకి వచ్చి జరిగిస్తూ ఉంటే మనల్ని బట్టి కూడా దేవుడు ఏడుస్తాడండి. మనల్ని బట్టి కూడా దేవుడు ఏడుస్తాడు. అలా ఎవడు చేస్తాడు అని అంటే
బయట జరిగే పని లోపల. ఇక్కడ దేవుడు లేడు అని అనుకున్నవాడు మాత్రమే చేస్తాడు. నేను అంటున్నాను, ఇక్కడ దేవుడు ఉన్నాడో, ఇక్కడ ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. నమ్మిన వాడికి మాత్రమే కనబడతాడు. నమ్మిన వాడికి మాత్రమే కనబడతాడు. నమ్మకం లేకుండా నామకార్థంగా ఉన్న వాడికి ఇక్కడ దేవుడు కనబడ్డాడు. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? బయట పాపంతోనే ఉంటాడో, ఇక్కడికి వచ్చి కూడా పాపంలోనే ఉంటాడు. అలాంటి పరిస్థితి యెరూషలేము దేవాలయంలో చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ దేవాలయంలో ఏం చేస్తున్నాడంట? దేవాలయంలో ఏడుస్తూ ఉన్నాడు. దేవాలయం చూచి సరే లోపల ఏం జరుగుతుందని చూడడానికి వస్తే లోపల వ్యాపారం చేసే వాళ్ళే మందగా ఉన్నారు. లోపల ఎవరున్నారో వ్యాపారం చేసే వారే మందగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్దరని వారిని వెళ్ళగొట్టనారంభించెను. దేవాలయాన్ని ఎలా మార్చేశారంట? దొంగల గుహగా మార్చేశారు. ఈ వాక్య భాగాన్ని నలుగురు సువార్తికులు కూడా రాశారు. మత్తయి గారు రాశారు, మార్క్ గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు కూడా ఈ సంఘటన రాశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందులో ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా మార్చేశారు అని ఉంటుంది ఇంకొక చోట. ఇక్కడేమో నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేసేశారు అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అంటే బయట జరగాల్సిన వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? బయట జరగాల్సిన వ్యాపారం లోపలే జరిగిపోతా ఉంది. మీరు అనొచ్చు, లోపల ఎటువంటి వ్యాపారం జరుగుతుందండి అని మీరు అనొచ్చు. మన దగ్గర అయితే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని చోట్ల కొన్ని మందిరాల్లో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పుస్తకాల వ్యాపారం, నూనె వ్యాపారం, ఏమంటే ఈ ముసుగులు వ్యాపారం, అవునా? ఇలా రకరకాలు చాలా ఉన్నాయి వ్యాపారాలు. వాక్యం తక్కువ, వ్యాపారం ఎక్కువ. వాక్యం చెప్పి సగంలో ఆపి ఏమంటాడు తెలుసా? ఈ ప్రసంగం, ఈ వాక్యం కనుక పూర్తిగా మీకు వివరణ కావాలంటే ఫలానా వాల్యూమ్ నెంబర్ 2లో వాల్యూమ్ నెంబర్ 3లో ఉంది, మీరు దాన్ని కొనుక్కోండి అంటాడు. మీరు దాన్ని కొనుక్కోండి అని అంటాడు. చచ్చినట్టు ఆ ప్రసంగం మనం తెలుసుకోవాలని అంటే ఆ పుస్తకాన్ని కొనుక్కొని వెళ్ళాలి. ఇది వ్యాపారం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇది వ్యాపారం కాదా చెప్పండి. నూనె బాటిల్ అమ్ముతున్నాం, ఇది వ్యాపారం కాదా? బయట చేసుకో వ్యాపారం, మందిరములో మాత్రం వ్యాపారం చేయొద్దు. మన ఈ మధ్యలో ఒక ఆయన ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని వ్యాపారంగా పెట్టాడు. ఏ బ్యాండ్ అని? ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటిది జీసస్ బ్యాండ్ అంటది. ఫ్రెండ్షిప్ బ్యాండే రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా, అది ఏంటి పెట్టాడు? జీసస్ బ్యాండ్ అని ఒక బ్యాండ్ అని పెట్టి ఆ సంఘంలో ఉన్న వేల సంఘస్థులకి ఆయన ఏమని చెప్పాడంటే, ఇది కొనుక్కోండి అని అన్నాడు. ఇది కొనుక్కొని ఖచ్చితంగా మీరు ధరించండి అన్నాడు. ఆయన నేను విమర్శ చేయట్లేదు కానీ చెప్పిన మాటను మాత్రం వివరిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నేను చెప్పేది ఏంటి అని అంటే, చూడండి, వ్యాపారము ఆలయములో జరగకూడదు. వ్యాపారపు ప్రకటన ఆలయములో చేయకూడదు. వ్యాపార ప్రకటన ఆలయంలో చేయకూడదు. అసలు వ్యాపారం చేసేవాడు దేవాలయంలో ఉండకూడదు. తెలుసా మాట మీకు? చూడండి, పాత నిబంధన పాఠ్యభాగములో, పాత నిబంధన గ్రంథములో ఆఖరి అధ్యాయంలో, పాత నిబంధనలో ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం చదువుదాం. నేను చూడండి, ఆఖరి అధ్యాయానికి ముందు, ఆఖరి పుస్తకానికి ముందు జకరియా పుస్తకం ప్రవక్తల గ్రంథాలు ఆఖరి గ్రంథం ఇది. చదవండి. ఏం చదువుతున్నాం? ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతికి యెహోవా మందిరములో ఉండడు. కనానీయుడు అంటే అక్కడ ఒక అంకేసి ఉంది, దానికి అర్థం కింద ఉంది, చదవండి. ఎవడో? వర్తకుడు అంటే వ్యాపారము చేసేవాడు. వర్తకుడు అనగా ఎవరో? వ్యాపారము చేసేటువంటి వాడు. ఎక్కడ ఉండడో? దేవుని ఆలయంలో. దేవుని ఆలయములో వ్యాపారం చేసే వ్యక్తి ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో, నా తండ్రి ఇంటిని
మీరు ఎలా మార్చేశారు? వ్యాపారపుటిలుగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయములో 11వ వచనం మనం చదువుదాం. ఆయనే చెప్తున్నాడు, 7:11, నాదని చాటబడిన ఈ మందిరమును మీ దృష్టికి దొంగల గుహ అయినదా. అంటే దేవుని మందిరాన్ని ఎలా మార్చేశారు? దొంగల గుహగా మార్చేశారు. అంటే ఆయన ఆలయాన్ని పాడు చేసేశారండి. ఆయన ఆలయాన్ని పాడు చేశారు. యోహాను సువార్తలో అయితే ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? ఎడ్లను అమ్మవారును, పావురాలు అమ్మేవారును, గొర్రెలు అమ్మేవారు కూడా ఆలయంలోనే ఉన్నారట. ఎక్కడ? ఎడ్లు అమ్మేటువంటి వారు, పావురాలు అమ్మేటువంటి వారు. పశువుల సంత కూడా ఎక్కడ పెట్టేశారు? దేవాలయంలో పెట్టేశారండి. రోకలు మార్చువారు అన్నాడు. రోకలు మార్చడం అంటే డబ్బులు మార్చేటువంటి వారు. డబ్బులు మార్చడం ఏంటి? యెరూషలేము దేవాలయానికి ఆ చుట్టుపక్కల దేశాలు ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చేటువంటి వారంట. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ వచ్చేటువంటి వారు. వారు వస్తూ తాము తీసుకొచ్చినటువంటి ధనాన్ని యెరూషలేము డబ్బులుగా మార్చుకొని ఆ డబ్బులు పట్టుకెళ్ళి దేవాలయంలో కానుకేసేవారు. అర్థమవుతుందా మీకు? కనుక డబ్బులు మార్చేవారు కూడా దేవాలయంలోకి వచ్చేసారు. అదే రోకలు అమ్మువారును అన్నారు. డబ్బులు అమ్మేటువంటి వారు, పావురాలను అమ్మేటువంటి వారు, గొర్రెల్ని అమ్మేటువంటి వారు, ఎడ్లను అమ్మేటువంటి. ఎడ్లను అమ్మేవాడు ఎడ్లను అమ్మడానికి ఏం చేస్తాడు? అక్కడ కట్టేస్తాడు. అక్కడ ఏం చేస్తాడో కట్టేస్తాడు. పవిత్రమైన మందిరములో ఆవు పేడ, ఆవు ఉచ్చ, ఏమండి, మలమూత్రాలు అన్నీ అక్కడే. ఏం చేశారు? దేవాలయాన్ని అపవిత్రం చేసేశారు. దేవుడు ఊరుకోలేదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఊరుకోలేదండి. త్రాళ్లతో కొరడాలు చేసి, ఏమండి, వాళ్ళనందరినీ కూడా ఏం చేశారు? తరిం కొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నాదని చాటబడిన ఈ మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తారా? ఆలయములో ఆత్మవరాలను ఉపయోగించవలసిన వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆత్మకార్యాలను జరిగించడం మానేసి లోక సంబంధమైన కార్యములను జరిగిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం ఏం చెబుతుందో తెలుసా? చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 16-17 వచనాలు మనం చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని ఏం చేస్తాడో పాడు చేస్తాడు. వీళ్ళు ఏం పాడు చేస్తున్నారు? దేవుని ఆలయం. అది శరీర సంబంధమైన ఆలయం. కానీ నేటి దినాల్లో చాలామంది చూడండి, ఆయన నివసించే ఈ ఆత్మ శరీరం అనేటువంటి ఆలయాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పాడు చేసేస్తూ ఉన్నారు. ఆత్మవరములను అనుసరించి ఆత్మానుసారంగా జీవించవలసినటువంటి వారు ఆత్మవరములను సరైన రీతిలో ఉపయోగించకుండా శరీరానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ఈ దేహం అనేటువంటి ఆలయాన్ని చాలామంది ఏం చేస్తున్నారో పాడు చేసేస్తున్నారు. దేవుని ఆలయాన్ని గనక మీరు పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని, కాబట్టి ఆలయాన్ని పాడు చేసే వారముగా మనం ఉండకూడదు. మన ఆలయాన్ని, మనము దేవుణ్ణి ఆరాధించే ఆలయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి. మన దేహం అనే ఆలయాన్ని కూడా పరిశుద్ధంగా మనం కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన ఆత్మవరములను, కృపావరములను, పరిచర్య ధర్మములను సరి అయినటువంటి రీతిలో మనం జరిగిస్తూ, ఏమండి, మన ఆత్మీయ జీవితంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును మనము పనుల వల్ల వాటిని మనం కాపాడాలి. కానీ దేవుని ఆలయాన్ని, దేవుని సంఘాన్ని మనం పాడు చేయకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన వరములతో దేవునికి మహిమ, సంఘానికి క్షేమాభివృద్ధి, విశ్వాసులందరికీ ప్రయోజనము కొరకే నువ్వు వాడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక వాక్యం విన్నటువంటి నీవు, ఈరోజు దేవుని యొక్క వాక్యమును విన్నటువంటి నీవు, దేవుడు నీకు ఇచ్చిన వరములను సరి అయినటువంటి రీతిలో ఉపయోగిస్తున్నావా? సరి అయిన రీతిలో వాడుతున్నావా? లేకపోతే పాడు చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తానంటున్నాడు. సరైన రీతిలో వినియోగిస్తే దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావు? దీవెన, శాపమా? అందరూ అంటారు దీవెనే కావాలి అని అంటారు. ఆ దీవెన నీకు కావాలి అని అంటే దేవుడిచ్చిన ఆత్మవరములను, కృపావరములను సరైన రీతిలో ఉపయోగించి
సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సమాజ క్షేమాభివృద్ధి కొరకు, ఏమండి మన యొక్క ఆలయము క్షేమాభివృద్ధి కొరకు, మన స్వప్రయోజనం కొరకు చూచుకొనకుండా మనం వాడగలిగితే తప్పనిసరిగా దేవాలయమును దీవించిన దేవుడు, దేవాలయములో నివసించేటువంటి దేవుడు నీలో నాలో నివసిస్తూ నిన్ను నన్ను ఆయన దీవిస్తూ ముందుకు నడిపిస్తాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.